హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డిఎస్సిలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. సరేనా? ఆర్ యూ రెడీ ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ కంటిన్యూ. విద్యా ప్రణాళిక మరియు విషయ ప్రణాళిక ఈ రెండిటి మధ్య తేడా గురించి మనం తెలుసుకుందాం. విద్యా ప్రణాళిక అన్నా పాఠ్య ప్రణాళిక అన్నా ఒకటే. విషయ ప్రణాళిక చూడండి, మనం విద్యా ప్రణాళిక అన్న పాఠ్య ప్రణాళిక అన్న ఒకటే అంటున్నాం అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యా ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అయినా ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే కరికులం అంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే కరికులంలో కరీ రాసుకోండి. కరీ అంటే ఏనుగు. ఓకే. అదేవిధంగా విషయ ప్రణాళికను ఇంగ్లీష్లో ఏమంటారు? సిలబస్ అంటారు. కానీ మనం ఇక్కడ సిలబస్ అవసరం లేదు, విషయం అంటే విషయం అని మతికి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మనం తేడా తెలుసుకుందాం. ఇది మనకు తెలిసిన విషయమండి. విశాలమైన పరిధిని కలిగి ఉంటుంది. ఇది పరిమిత పరిధిని కలిగి ఉంటుంది. ఇది చూస్తేనే మనం కనుక్కోవచ్చు ఈ రెండింటి డిఫరెన్స్. తర్వాత ఇది జాతీయ స్థాయిలో అవును, నేషనల్, ఇది మనం కనుక్కోవచ్చు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటాం కాబట్టి నేషనల్ వైడ్గా ఉంటుంది. ఇది సిలబస్ రాష్ట్ర స్థాయిలో తయారు చేస్తారు. సిలబస్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి స్టేట్ లెవెల్లో. అదేవిధంగా సిలబస్ వంటి ఎన్నో భాగాలు కలిస్తే విద్యా ప్రణాళిక అవుతుంది. కరెక్టే కదండి? ఇవి ఎన్నో కలిస్తే విషయ ప్రణాళిక సిలబస్లో ఎన్నో కలిస్తే మన కరికులం తయారవుతుంది. కాబట్టి ఈ పాయింట్కి కూడా మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థి కేంద్రకం ఏమిటి? విద్యా ప్రణాళికనా, కరికులమా, సిలబస్సా? మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థి కేంద్రకం చూడండి, నేను ఒక బొమ్మ వేసినాను. చూడండి, ఇక్కడ మనకు ఏనుగు అంటే కరి మీద ఎవరు కూర్చున్నారు? విద్యార్థి కూర్చున్నారు. ఆ విద్యార్థి పేరు ఏమిటి? సృజన అని ఊరికి మతికి పెట్టుకోండి. సృజన అని మీరు మతికి పెట్టుకోండి అంతే. తర్వాత ఇక్కడ మనకు ఈ కరీకి ఏముంటాయి? దంతాలు ఉంటాయి. ఇది కూడా మతికి పెట్టుకోండి. ఇక్కడ దంతం అంటే సైద్ధాంతికం అని మతికి పెట్టుకోండి. దంతం సైద్ధాంతికం కొంచెం మీకు కలిసి వస్తుంది లిరిక్ చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, విద్యార్థి కేంద్రీకృతం. కరి మీద ఎవరు కూర్చున్నారు? విద్యార్థి కూర్చున్నారు. అంటే విద్యార్థి కేంద్రీకృతం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత విషయ కేంద్రీకృతం. దీంట్లోనే ఉందండి విషయం. సిలబస్ అంటే విషయం దీంట్లోనే ఉంది విషయ కేంద్రకం. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజ్ ఏముండదు. ఇది సైద్ధాంతికం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సైద్ధాంతికం. చూడండి, ఇక్కడ కరీకి నేను వేసినాను, దంతాలు ఉంటాయి కదా, దంతంని సైద్ధాంతికం. చూడండి, సైద్ధాంతిక అంటే దంతం ఉంది కాబట్టి సైద్ధాంతికం అంటే ఏమిటి? కరికులం. ఓకేనా? తర్వాత ఇది ఆచరణాత్మకం. ఇది తెలిసిందంటే ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. సైద్ధాంతికం అని మనకు కరికులం అనేది సైద్ధాంతికం తెలిసినప్పుడు విషయ ప్రణాళిక అనేది ఆచరణ అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసినట్టే కాబట్టి. తర్వాత ఇది పాఠశాల జీవితం మొత్తం అండి. ఇది కరికులం ఎందుకంటే నేషనల్ వైడ్ అంటాం కాబట్టి ఇది పాఠశాల జీవితం మొత్తం. కానీ విషయం అనేది తరగతి గదికి మాత్రమే పరిమితం. అవును, ఇది మనం సిలబస్ అనేది మనం తరగతిలోనే చెప్తాం కాబట్టి ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇది సామాజిక మార్పులకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేషనల్ వైడ్ తయారు చేసుకుంటాం కాబట్టి సామాజిక మార్పులు అనుగుణంగా ఉంటుంది. ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది విద్యార్థుల మానసిక స్థాయి జ్ఞానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు విద్యార్థి వచ్చినాడని మీరేమనుకుంటారు? ఓహో, కరికులం అంటే విద్యార్థి కేంద్రీకృతం అనుకుంటారు. కరికులం చూడండి, ఇక్కడ దీనిపైన విద్యార్థి బొమ్మ వేసినాను, కరి మీద విద్యార్థి కూర్చున్నాడు. మీరేమనుకుంటారంటే విద్యార్థులు అనే వర్డ్ వచ్చిందంటే మీరు కరికులం అని విద్యార్థి అని వచ్చిందంటే కరికులం అని పెట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు విద్యార్థుల మానసిక స్థాయి అండి. మానసిక స్థాయి తర్వాత జ్ఞానం. విద్యార్థి కాదు, ఇక్కడ విద్యార్థి యొక్క మానసిక స్థాయి. అంటే మనకు ఎంత విషయం మనకు ఒక విషయం తెలుసుకోవాలంటే అతని పవర్ ఎంత ఉంది, మెంటల్ పవర్ ఎంత ఉంది, తర్వాత అతనికి ఎంత జ్ఞానం ఉంది. ఈ పాయింట్లు ఇంపార్టెంట్ అండి మనకు.
విద్యార్థి వచ్చినంత మాత్రాన మనం అది ఆలోచించం కదా. ఈ మానసిక స్థాయి జ్ఞానం అనేది ఇంపార్టెంట్. మానసిక స్థాయి జ్ఞానం దేని విషయం మీదనే ఆధారపడి ఉంటది. విషయం మీదనే మనకెంత విషయం తెలిస్తే, మనకెంత జ్ఞానం ఉంటే అంత విషయం తెలిసినట్టు. మన ఐక్యూ ఎంత ఉంటే అంత విషయం తెలిసినట్టు. కాబట్టి ఈ 2 ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ఓకేనా? తర్వాత ఇది సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయితారు. ఇది నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ కూడా కన్‌ఫ్యూజ్ అయితారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చేది ఏమిటి? నేను చూడండి ఇక్కడ కరి అనే బొమ్మ వేసిన కదా. ఈ విద్యార్థి ఎవరు? సృజన అనే అమ్మాయి. ఒకవేళ మీకు సృజన అనే అమ్మాయి మతికి రాలేదు విద్యార్థి. ఇప్పుడు మనకు ఇది ఆడ ఏనుగు అనుకుంటే, ఆడ కరి అనుకుంటే, కరి అంటే ఏనుగు తెలుసుకున్నా. జన అంటే లోపల ఒక జన్మనిస్తున్న ఒక ఏనుగు ఉంది అనుకోని మీరు అట్లా చంటి పిల్ల ఉంది అనుకోని అలా గుర్తుపెట్టుకోండి. జన్మం అంటే సృజన. లేదంటే విద్యార్థి పేరు సృజన. ఆ విధంగానే మీరు మతికి పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి నైపుణ్యాలకు ప్రాధాన్యత. నైపుణ్యాలను ఇంగ్లీష్‌లో రాసుకోండి స్కిల్ ఏముందండి మనకు కిల్ ఉంది. కిల్ అంటే చనిపోవడం. అంటే మనకు విషయం పెడితే ఏమవుతుంది మనం చనిపోతాం. కాబట్టి స్కిల్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చేది విషయం. తర్వాత తరగతి గది లోపల, వెలుపల ఇది కరికులం కాబట్టి మనకి ఈ పాయింట్ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఇన్‌సైడ్, ఔట్ సైడ్. అదే ఇది విషయం అయితే మనకు పాఠాలనేవి ఓన్లీ తరగతి గదిలోనే కదా బోధించేది. కాబట్టి ఈ విషయం అనేది తరగతికి మాత్రమే పరిమితం ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.